నేటి ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రజలకు చాకలి ఐలమ్మ ఆదర్శం. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా. భక్తి శ్రద్ధలతో ఆదర్శ నగర్ కట్టమైసమ్మ వార్షికోత్సవం పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్. హిందూ ఉత్సవ సమితి జనసేన వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రక్తదానం. శాంతినగర్ వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అన్నదానం. శ్రీ విద్యా వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. పలు వినాయకులను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహిద్దాం తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అందరికీ ఆదర్శమని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా అన్నారు. మంగళవారం రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 39వ వర్ధంతిలో చైర్పర్సన్ పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని విజయ విద్యాలయ పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్పర్సన్ హాజరై రజక సంఘం నాయకులతో పాటు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వప్న పరిమల్ గుప్తా మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాల్గొన్నారని, ఆమె అందరికీ ఆదర్శం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా నాయకులు కృష్ణ, తాండూరు డివిజన్ మరియు పట్టణ వివిధ గ్రామాల నుండి వచ్చిన యువకులు, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ చాకలి ఐలమ్మ గారిని మనం ఎంతో ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐలమ్మ గారి జయంతి వర్ధంతిని ఇంత ఘనంగా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన బడుగు బలహీన వర్గాల కోసం, భూమి కోసం, ముక్తి కోసం పోరాడినటువంటి ఆశాజ్యోతి మన చాకలి ఐలమ్మ గారు. ఆ రోజు ఒక చిన్న బాబుని కూడా వీపులో కట్టుకొని పొలం కోసం పోరాడినటువంటి మా స్త్రీ జాతికి ఆదర్శం అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నారు. వారిని మేము ఆదర్శంగా తీసుకొని రాబోయే తరాల్లో మహిళలందరూ ఇంకా ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వారి ఆశయాలని మనమందరం ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి ఇక్కడ విచ్చేసినటువంటి రజక సోదరులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రజక సోదరులు కూడా చాలా రోజుల నుంచి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా నేను ఎప్పుడు చెప్తున్నాను, కానీ దానికి ముందుకు తీసుకుపోమని కృష్ణన్న గారికి కూడా నేను ముందు నుంచి చెప్తున్నాను. అది ఈ నా టెన్యూర్ పీరియడ్లో ఖచ్చితంగా చేయించుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ, నేను మీకోసం ఎల్లవేళలా నేను ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ, మీకు కావాల్సినటువంటి రజక చాట్ అనేది ఈ పీరియడ్లో ఖచ్చితంగా మీకు చేద్దామని చెప్పేసి, మీరు కూడా దానికి ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కానీ కార్యక్రమాలు సరిగ్గా జరగకపోవడం బాధాకరం. కానీ చాకలి ఐలమ్మ వీర వర్గాలకు, అట్టడు వర్గాలకు భూమి లేని భూమి కోసం భుక్తి కోసం పోరాడినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ. ఈరోజు మనము ఒక్కరమే రజక వాళ్ళే ఐలమ్మకు నివాళులు అర్పిస్తున్నారంటే అది వాళ్ళకు వేరే వ్యక్తులు ఆలోచన చేసుకోవాలి. కానీ పద్ధతి కాదు. ఆమె అన్ని వర్గాల కోసం పాటుపడి తెలంగాణ పోరాటంలో అన్ని విధాల సర్వం కోల్పోయింది. కాబట్టి ఆమెకు నివాళులు అర్పించడం కూడా మన అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ మరియు వర్ధంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి మన ఉపాధ్యాయ సంఘం గురువులు వాళ్ళకి అభినందనలు. కొత్తగా అయిన మన సార్ వాళ్ళు వినోద్ కుమార్ సార్ గారికి మా రజక సంఘం తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహకరించుకొని ప్రతి ఒక్కరు ఇచ్చేసుకుంటేనేమో చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఆల్రెడీ 3-4 రోజుల నుంచి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినాము. టైంకి ఇంకా రాలేరు. మళ్ళీ జన్మదినం ఉంది, ఖచ్చితంగా అందరు రావాలి. కోరుకుంటూ అవకాశం ఇచ్చి
దించిన ధీర వనిత, అక్రమార్కుల గుండెల్లో గుణపాలు దించిన ధీర వనిత, దొరల పెత్తనాన్ని ఒకటి వేలతో పెకిలించిన మన వీరనారి సాకలి ఐలమ్మ సందర్భంగా ఒక చిన్న కవిత ఇంతకుముందు సమయభావం వల్ల కవిత రాసుకురావడం. సాకలి ఐలమ్మ గురించి ఎంత చెప్పినా ఎంత చదువుకున్న తక్కువనే, కాబట్టి వచ్చిన కవిత రూపంలో ఐక్యమత్యానికి మారు పేరమ్మ, అందరినీ ఐక్యం చేయడంలో నీకు సాటి లేరమ్మ. ఐక్యమత్యానికి మారు పేరమ్మ, అందరినీ ఐక్యం చేయడంలో నీకు సాటి లేరమ్మ. దొరల గుండెల్లో నీవు ధీరవనిత, దొరల గుండెల్లో నీవు ధీరవనిత, నేటి మహిళల గుండెల్లో నీవు ఒక ధైర్యవనిత. తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తివమ్మ, తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తివమ్మ, రజక కులానికే వన్నె తెచ్చిన రానివమ్మ, రజక కులానికి వన్నె తెచ్చిన రానివమ్మ. దొరల గుండెల్లో నీవు గుణపమమ్మ, దొరల గుండెల్లో నీవు గుణపమమ్మ, నేటి తరానికి నీవు ఒక గొప్ప స్ఫూర్తివమ్మ. చాకలి ఐలమ్మ, నీ చరిత్రకు తిరుగులేదమ్మ. ఈరోజు వీరవనిత సాయుధ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారి 39వ వర్ధంతి సందర్భంగా ప్రజలందరికీ వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు చాకలి ఐలమ్మ గారిని గుర్తించుకుంటున్నామంటే ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటంలో దొరలు రజాకారులకు వ్యతిరేకంగా భూమి కోసం, ముక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంలో ఒక మహిళ ఆ రోజు ఉన్నటువంటి కట్టుబాట్లలో మహిళలు బయటికి వెళ్తే అపరిశుద్ధం అనే ఉన్నటువంటి వ్యవస్థలో అలాంటి వ్యవస్థను తలదన్ని బయటికి వెళ్తే ఒక సంఘం పెట్టి మహిళల హక్కుల కోసమే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి విముక్తి కోసం, తెలంగాణ సామర్థ్య విముక్తి కోసం ఆ రోజు పోరాడినటువంటి వ్యక్తి చాకలి ఐలమ్మ గారు. అలాంటి మహిళ ఈరోజుకి ఇక్కడ ఉన్నటువంటి మహిళల మీద అనేక రకాలుగా దాడులు, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తిని తీసుకొని వాటికి వ్యతిరేకంగా వాటిని అణచివేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు పేరుగాంచిన మహిళలుగా ఉద్యమించాలని తెలియజేస్తూ, అదేవిధంగా చాకలి ఐలమ్మ ఏదైతే ఈ పెట్టి చేత విముక్తి పోవాలని ఆ రోజు పోరాటం చేశారు. కానీ ఇప్పటికీ మహిళల మీద దాడులు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటి విముక్తి కోసం ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ పూని చాకలి ఐలమ్మకు దండం పెట్టడం కాదు, ఆమె యొక్క ఆశయాలు పెట్టి చేత పోవాలని, విముక్తి జరగాలని ఆ రోజు ఆమె పోరాటం చేసింది. కాబట్టి ఆ విధమైన స్ఫూర్తితోటి మహిళలకు రక్షణగా, ప్రజలకు రక్షణగా ఉంటూ ఆ విధమైన ఉద్యమాలు నిర్మించడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాను. పిఆర్టీయూ నాయకులు చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులర్పించారు. తాండూరు మండల పిఆర్టీయూ అధ్యక్షులు జొన్నల వినోద్, నాయకులు నాగప్ప, సుధాకర్, మోహన్, శ్రీనివాస్ తదితరులు చాకలి ఐలమ్మ పోరాట పటిమను కొనియాడారు. రజక సంఘం మరియు రజక ఉపాధ్యాయ సంఘం తరఫున చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి రజక ఉపాధ్యాయ బృందానికి మరియు మన రజక సంఘం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మన వినోద్ కుమార్ అన్నగారు పిఆర్టీయూ అధ్యక్షులైనందుకు మన రజక సంఘం తరఫున ప్రత్యేకంగా శుభాభినందనలు. ఈరోజు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా తాండూరు నియోజకవర్గం రజక పెద్దలు కృష్ణ గారు, నరసింహ గారు, అదేవిధంగా టౌన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి రమేష్ కానీ, రవికుమార్ కానీ, అదేవిధంగా మా ఉద్యోగ ఉపాధ్యాయ పెద్దలు సుధాకర్ సారు, మోహన్ సార్ గారు, అదేవిధంగా మా పిఆర్టీయూ మొన్ననే ఎన్నికైనటువంటి అధ్యక్షులు జొన్నల వినోద్ కుమార్ గారు, అదేవిధంగా రజక సోదరులు, ఉపాధ్యాయులందరికీ కూడా మరి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ, మరి ఈరోజు మా సోదరులందరూ చెప్పడం జరిగింది. చాకలి ఐలమ్మ మరి ఒక బడుగు బలహీన వర్గంలో కూడా పుట్టి మరి ఆ రోజు ఉన్నటువంటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, మరి ఆ రోజు ఉన్నటువంటి దొరల పాలనకు వ్యతిరేకంగా మరి ఒక నారీమణి ఉన్న కూడా మరి ఆమె ఎలాంటి మరి భయపడకుండా వాళ్ళ దౌర్జన్యాలను ఎదుర్కొని మరి ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ సాధించుకున్న దానికి స్ఫూర్తిగా ఆమె మనమందరం కూడా చెప్పుకుంటూ, మరి ఆమె యొక్క ఆశయాలను సాధించాలంటే మనందరం కూడా రజక సోదరులందరూ కూడా ఐక్యంగా ఉండి మరి ముందుకు పోవాల్సిన విషయాన్ని మనందరూ కూడా చెప్పడం జరిగింది. మరి చాలా సంతోషము. మనము ఎప్పటి నుంచో తెలంగాణ వచ్చినప్పుడు 2014 నుంచి మరి చాకలి ఐలమ్మ వర్ధంతిని
ప్రభుత్వ పరంగా అధికారికంగా చేయాలని మనం అందరం కూడా మనవి చేయడం వల్ల రాష్ట్ర నాయకత్వం కూడా పిలుపు మేరకు మనకు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్నట్టు ప్రభుత్వము చాకల ఐలమ్మ వర్ధంతిని మరి అధికారికంగా గుర్తించడం చాలా సంతోషము. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చాకల ఐలమ్మ వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. మరి ఈరోజు మనం ఇక్కడ జరుపుకున్న వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. తెలంగాణ సాయుధ పోరాట వీరురాలు చిట్యాల ఐలమ్మ గారు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజల్ని చైతన్యపరిచినటువంటి మహోన్నత వ్యక్తి అయినటువంటి చిట్యాల ఐలమ్మకు ఈరోజు మన అందరం వర్ధంతి ఘనంగా జరుపుకోవడం మన అందరి అదృష్టం. ఇక్కడ విశ్వవిద్యాలయ కూడలి లోపల ప్రతి సంవత్సరం తెలంగాణ వర్ధంతి మరియు తెలంగాణ ఐలమ్మ జయంతిని ఎంతో ఘనంగా పురస్కరించుకోవడం మన రజక ఉద్యోగ ఉపాధ్యాయ మరియు కర్షక కార్మిక వర్గ అభిన్న అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలంగాణ సాయుధ పోరాటం లోపల భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం ఎంతో మందిని తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి ఆ చైతన్యమే తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచి ఈనాడు మనం తెలంగాణ ఉద్యమాన్ని సాధించుకున్నామంటే ఆ యొక్క ఘనత తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అయినటువంటి చాకల ఐలమ్మ, ముగ్దిన్ మొహిద్దీన్ చిస్తి మరియు అదేవిధంగా పాపన్న గౌడ్ ఇలా ఎందరో తెలంగాణ అమరులు మన తెలంగాణ బలిదానం కోసం ప్రాణాలు అర్పించి ఇవాళ మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామంటే వీళ్ళందరి ఘనత అని మనం చెప్పుకోవడం శుభసూచకం. అదేవిధంగా చిట్యాల ఐలమ్మ 1895 సెప్టెంబర్ 20వ తేదీన వరంగల్ జిల్లాలో జన్మించడం, అదేవిధంగా 1985 సెప్టెంబర్ 10న ఈరోజు పరంపదించడం. దాని సందర్భంగా మనం ఈరోజు వర్ధంతిని జరుపుకుంటున్నాము. అదేవిధంగా చిట్యాల ఐలమ్మ జయంతిని ప్రతి సంవత్సరం అధికారిక జయంతిగా 2022 సంవత్సరం నుండి తెలంగాణ ప్రభుత్వం జరుపుకోవడం మనందరి శుభసూచకం. మనము రజక కుటుంబంలో జన్మించడం, మన రజక కుటుంబంలో తెలంగాణ ఉద్యమానికి నాంది పలికినటువంటి చిట్యాల ఐలమ్మ ఉండడం మన రజక కుటుంబానికి, రజక ఉద్యోగ ఉపాధ్యాయ వర్గానికి, రజక లోకానికి ఎంతో స్ఫూర్తినిచ్చింది. అదే స్ఫూర్తిలో ఆమె అడుగుజాడ లోపల రజక ఐలమ్మ ఆశయాల సాధనలో మనందరం పాత్ర ఉండాలని, రజక ఉద్యోగ ఉపాధ్యాయులే కాకుండా రజక కర్షక కార్మికులందరి అభ్యున్నతి కోసం, వాళ్ళ ఆశయాల కోసం మనం ప్రభుత్వం దగ్గర మన పనులను అభివృద్ధిలో చేసుకోవడంలో మనందరి పాత్ర ఉండాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన లోపల ఏ విధంగా అయితే కర్షక కార్మిక ఉద్యోగ లోకం ఏ విధంగా పోరాడిందో అదేవిధంగా మన సమస్యల గురించి రజక ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలే కాకుండా రజక సోదరుని మండలి యొక్క సమస్యలను అందరి సాధించుకొని మనం తెలంగాణ ప్రగతి పథంలో ప్రయాణించాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరి ఒకసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేడు 39వ వర్ధంతి సందర్భంగా చాకల ఐలమ్మ గారికి మరి నివాళులు అర్పించడానికి వచ్చేసినటువంటి నా రజక సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అందరూ కూడా మా ఉపాధ్యాయ బృందము, మా రజక సంఘ అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా మరి ఐలమ్మ చరిత్ర గురించి, ఆమె గొప్పతనం గురించి చెప్పడం జరిగింది. మరి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయినా కానీ మా రజకుల బ్రతుకులు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఏమీ మారేరా నా రజకుల బ్రతుకులు ఎందుకింత హీనంగున్నైరా. నిజం చెప్పాలంటే మా రజకులు బీసీ వర్గానికి చెందినటువంటి మా రజకులు మరి ఎన్నో కులాలు ఆ బీసీ వర్గంలో ఉన్నప్పటికీ అట్టడుగులా అట్టడుగులా ఉన్నది మా రజక సంఘం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఆనాడు డాక్టర్ అంబేద్కర్ గారు మరి ఆయన కృషి వల్లనే మరి సమాజానికి మన ఇతి బాధలు చెప్పాలంటే మరి రాజకీయంగా ఎదిగిన నాడే మనం అన్ని విధాలుగా అన్ని సమకూర్చుకుంటాం, అన్ని సాధించుకుంటాం అనేటువంటి విషయాలను ఆయన ఒక మూక్ నాయక్ అన్న పత్రికను స్థాపించి ఉన్నటువంటి సమాజంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా అందరికీ తెలియజేసి మరి ఆ యొక్క అట్టడుగు ఉన్నటువంటి వాళ్ళని పైకి తీస్తారని ఆయన ప్రయత్నం చేశాడు. మరి మన సమాజంలో కూడా మరి ఏం చేయాలి, మనం ఐలమ్మ గారిని ఆమెకు ఉద్యమ స్ఫూర్తిని ఆమె ఉద్యమం చేసినటువంటి ఆమె అప్పుడు పట్టేటువంటి కష్టాలు ఇన్ని సంవత్సరాలైనా కానీ ఆ కష్టాలు తీరలేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి కష్టాన్ని వాళ్ళని వాడుకుంటున్నారు తప్ప సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగలేనటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ
ఈసారి నేను చిన్నగా విన్నవించుకున్నది ఏంటంటే, మనం సార్ చెప్పినాడు పోయేదేమిటి పోరాటం చేస్తే పోయేదేమిటి తప్ప అని చెప్పినాడు సారు. మరి మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా ఈ చట్టసభల్లో మన వాణిని వినిపించేటటువంటి మన నాయకులు కావాలి. మన రజకుల నుంచి మంచి చదువుకున్నటువంటి విద్యావేత్తలు ఉన్నారు. అందరూ మా ఉపాధ్యాయ వర్గం నుంచి కూడా మేము అన్నిటి సహాయ సహకారం అందించేటటువంటి సత్తా కలిగి ఉన్నది. ఈసారి మున్సిపల్ ఎన్నికల లోపల రాజకీయ నాయకులకు పెద్దలకు విన్నవించుకున్నది. ఎందుకంటే వినోద్ గారు ఉన్నారు. అన్ని కుల మతాల నుంచి వాళ్ళ వాణిని వినిపించడానికి చట్టసభల్లో ఉన్నారు. అయ్యా, మాకు ఇన్ని సంవత్సరాలైనప్పటికీ ఈ తాండూరు ప్రాంతంలో మున్సిపాలిటీ లోపల ఒక్క సీటు కూడా కేటాయించినటువంటి స్థితిలో ఏ రాజకీయ నాయకులు కూడా రావడం లేదు. దయచేసి ఈ సందర్భంగా మా వాళ్ళకు విన్నవించుకోవడం ఏంటంటే, ఈసారి కనీసము మా రజకుల తరఫున 33 వార్డులు ఉన్నాయి, 36 వార్డులు ఉన్నాయి. ఆ వార్డులో కనీసం ఒక్క వార్డన్నా మా రజకులకు కేటాయించి మా యొక్క వాణిని వినిపించడానికి అవకాశం కల్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆర్థికంగా రాజకీయంగా ఎదిగిన నాడే మా యొక్క వాణిని మా సమాజాన్ని బాగు చేసే అవసరం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 29వ వర్ధంతి ఐలమ్మ గారి చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులకు క్లర్కులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు 30 సంవత్సరాలు అయినా కూడా ఇంకా చాకలి ఐలమ్మ గారిని మనము భరిస్తున్నామంటే ఆమె చేసిన సేవల్ని మనము గుర్తించుకోగలిగి, ఎంత కష్టపడేసి ఎందరినో ఎదుర్కొనేసి త్యాగాలను అర్పించి కూడా అమ్మవారు ప్రతి ఒక్క గుండెల్లో కూడా నిలిచిందంటే ఐలమ్మ గారికి పేరు అందరి చేతులు దండలు పెట్టాల్సిన సమయం ఆసక్తమైనది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు నా పేరు ఇక్కడికి వచ్చేసిన రజక ఉపాధ్యాయ సోదరులకు, మా పిఆర్టీఓ విజయవర్ధన్న గారికి, యాలల్ మండల్ జనరల్ సెక్రటరీ రామన్ గారికి మరియు ఉపాధ్యాయులందరికీ, తాండూరు టౌన్ రజక సోదరులకు 39వ వర్ధంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా మనము ఈరోజు చాలా వెనుకబడి ఉన్నాం. ఎక్కడ చూసినా మనం రజకుడు అంటే తీసి ఎక్కడో పక్కకు తీసి పెడతారు. అలాంటి మన వర్గంలో మనం ముందుకు రావాలంటే సుధాకర్ సార్ అన్నట్టు మనం అందరం పోరాడి రాజకీయంగా ఎదిగితేనే మన సమస్యలు మనం సాధించుకుంటామని మరి పెద్దలు అన్నట్టు, ఇంకా మన తాలూకాను రజక సోదరులకు తెలియజేయడం ప్రతి విషయాన్ని మా ఉపాధ్యాయ వర్గానికి తెలియజేయాల్సిన కోరుతున్నాను. నిజంగా మీరు ఏమనుకున్నా పర్లేదు, మాకైతే ఈ విషయం మీరు ఏమి చెప్పలేదు. అయినా మేము సోదరులమంతా ఉపాధ్యాయ సోదరులంతా కలిసి మాట్లాడుకుని అన్న చేద్దామే అని ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చినాము. మీరు ప్రతి విషయాన్ని మాకు ఖచ్చితంగా పెద్దలు నాగప్పన్న గారు, సుధాకరన్న గారు, మోహన్ అన్న గారు ఉన్నారు, వాళ్ళకి తెలియజేస్తే ఇస్తారు. మేము ముందుండే ఖచ్చితంగా ప్రతి సమస్యని ప్రజల దృష్టికి తీసుకుపోయి సాధించుకోవడానికి మేము ముందుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నాకు చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సందర్భంగా వచ్చినటువంటి అలాగే రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి రైతు ప్రజలందరికీ కూడా నమస్కారం. మొదటగా ఒక మన జాతికే కాకుండా సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమం. అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో వచ్చేసి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. అలాగే మన ఐక్యత ఉంటేనే మన హక్కులను సాధిస్తాం. హక్కులను సాధించుకోవాలంటే పోరాటం ద్వారానే సాధించుకోగలుగుతాం. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని ఆ కోవకు చెందినటువంటి ఐలమ్మ గారు మరి ఆ రోజుల్లో దొరల పెత్తనానికి, తర్వాత బూర్జువా విధానాలకి ఆమె నిలబడి మహిళ ధీరవనిత అని చెప్పి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఆమె నిలబడి పోరాడి హక్కులను సాధించుకున్నది. కాబట్టి మన హక్కులను నేడు మన హక్కులు సాధన కావాలి అని అంటే మన యొక్క జాతి ఐకమత్యంగా ఉండాలి. ఏ చిన్న కార్యక్రమాలు ఉన్నా, ఏ విషయాలున్నా అందరం కలుపుకొని ముందుకు పోయే రీతిలో మన అధికార గణం అనేటువంటిది లేదా మన నాయకులు అనేటువంటిది ముందుకు తీసుకుపోయే రీతిలో ఉండాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఎందుకనంటే సమస్యలు అనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. అందులో మన బడుగు బలహీన వర్గాల జాతికి చెందినటువంటి మనం ఇతర రాష్ట్రాల్లో ఎస్సీ కులాల్లో ఉన్నది, మన రాష్ట్రంలో ఇంకా బీసీఏలో ఉన్నాం. బీసీఏలో ఇంకా రకరకాల కులాలు వచ్చి చేరుతూ ఉన్నాయి. మరి ఆ రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం ఇంకా చాలా వెనుకబడి ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మేధావి వర్గంలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి మేధావి వర్గంతో మమేకమై మరి మన హక్కుల సాధన కొరకు మనం అందరం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మన విశేషమైనటువంటి గ్రామ, మండల
ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలన్నింటినీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ముద్దుబిడ్డ సాయుధ పోరాట యోధురాలు అయినటువంటి చిట్యాల చాకలి ఐలమ్మ వర్ధంతి మనం జరుపుకోవడం అనేటువంటిది నిజంగా మనకి ఇచ్చినటువంటి ఆమె అందించినటువంటి జన్మ సుకృతం అనుకోవాలి. ఎందుకంటే మన కమ్యూనిటీలో ఉండి రజాకారులను నా భూమి, నా పంట, నా వ్యవస్థ వీళ్ళన్నింటినీ కాలరాయడానికి మీరెవరు అన్నటువంటి స్ఫూర్తి మనలో నింపినటువంటి ఉత్తమ పోరాట యోధురాలు మన ఐలమ్మ గారు. ఈ ఐలమ్మని స్ఫూర్తి నింపుకొని నేటి యువత ఆమె స్ఫూర్తి లోపల నడుస్తూ ఎన్నో ఆశయాలు అధిగమించడం లోపల ఆమె స్ఫూర్తితో మనం ముందుకెళ్తా ఉన్నాం. అదే రకంగా ప్రభుత్వాన్ని మనం మెడలు వంచి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించేటట్లు చేసినటువంటి ప్రతి ఒక్క రజక ఉపాధ్యాయుడు కూడా, రజక సంఘ సభ్యుడు కూడా తమ యొక్క జన్మ సార్థకం చేసినటువంటి వ్యవస్థని క్రియేట్ చేసినటువంటి వ్యవస్థ రజకులది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అధికారికంగా నిర్ణయించడం అనేటువంటిది ఏ వ్యవస్థకి లేదు. కానీ మనం పట్టుబట్టి ఖచ్చితంగా మాకు ఒక జయంతి అనేటువంటిదో లేదా వర్ధంతి అనేటువంటిదో ప్రభుత్వం అధికారికంగా చేయాలన్నటువంటి సంకల్పాన్ని మనం అందించి ఆ యొక్క దాన్ని సఫలీకృతం చేసినటువంటి ప్రతి ఒక్క రజకునికి మనకు సెప్టెంబర్ లోపలనే ఉంది జయంతి కూడా. ఇంతకన్నా ఎక్కువ మొత్తం లోపల మనం పార్టిసిపేట్ చేస్తూ అధికారికంగా జయంతి ఏ రకంగా అయితే నిర్వహిస్తారో మనం కూడా ఘనంగా జరపాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఎప్పుడు కూడా మా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం ఎప్పుడు కూడా వెన్నంటే ఉండి ప్రతిదీ మేము చేయడానికి ముందుంటాం. కాకపోతే మేము ఎక్కడే విన్నవించుకునేది ఏంటంటే ఏదైతే లోకల్లో కానీ మండలంలో కానీ ఉన్నటువంటి రజక ఉన్నారో వాళ్ళు కొద్దిగా మాకు ముందు కన్సల్ట్ కానీ ముందు డిస్కస్ చేసుకుందాం. డిస్కస్ చేసుకొని ఏ రకంగా ఏ విధంగా ప్రణాళిక చేసుకొని ముందుకెళ్దాం అనేటువంటిది చర్చించిన తర్వాత చేస్తే ఏ కార్యక్రమం అయినా కానీ సఫలీకృతమయ్యేటటువంటి సూచనలు మనమంతా కలిసికట్టుగా ఉన్నప్పుడే ఏ కార్యక్రమం అయినా ఎవరి మెడలైనా ఉంచేటటువంటి సత్తా మనకు ఉంటుంది. డీవియేషన్లో ఉండి మీరు డీవియేషన్గా అయినట్లయితే ఏ కార్యక్రమం కూడా ముందుకు సాగదు. కాబట్టి ప్రతి ఒక్కరు చేయి కలిపి ఈ ఐలమ్మ వర్ధంతే కాకుండా ఏ సమస్య మన రజకంలో దాంట్లో కూడా ఏ సమస్య వచ్చినా మనందరం ముందుండే విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై ఐలమ్మ. తాండూరు పట్టణంలోని ఆదర్శ్ నగర్ పాతకుంటలో గల అత్యంత మహిమాన్వితమైన కట్టమైసమ్మ అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారి వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, కౌన్సిలర్ నీరజాబాల్ రెడ్డి, మాజీ బీసీ కమిషన్ సభ్యులు నూలి శుభప్రద్ పాటిల్, కట్టమైసమ్మ దేవాలయ గౌరవ అధ్యక్షులు శ్రీ వర్ధ్య విఠల్ నాయక్, అధ్యక్షులు బి నరేష్, ఉపాధ్యక్షులు గూలి నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ఉప కార్యదర్శి కె నరసింహులు, కోశాధికారి ఈ అంజలయ్య, టి రాములు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు జె సుధాకర్, ఎస్ సుధాకర్, పట్నం రమేష్, రాజేష్, కె కృష్ణ, నాగప్ప, వెంకటప్ప, రమేష్, పాపయ్య, ఆనంద్, యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అని అన్నారు.
ఫోటో తీసుకో మంచిగా. సమస్త చరాచర సృష్టి అంతా నీలో ఉద్భవించి నీవే ఉన్నావు. సర్వేశ్వరుడు అయిన నీవు నీ అనుగ్రహము వలనే నేను మనగడ సాగిస్తున్నాను. నేను అమాయకుడను. పూజలో కానీ జ్ఞానంలో కానీ దీక్షా సమయంలో కానీ తెలిసి తెలియక చేసిన మన కట్టమైసమ్మ తల్లి ఆలయాన్ని పునర్నిర్మించిన తర్వాత మొదటి వార్షికోత్సవం ఇక్కడ ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా గణపతి ఆలయ కమిటీ సభ్యులకు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే అమ్మవారి దీవెనలు కట్టమైసమ్మ తల్లి దీవెనలు తాండూరు ప్రజలందరిపైన ఉండాలని, అలాగే అందరూ చల్లగా అమ్మ ఆశీస్సులతోని చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కట్టమైసమ్మ ఏది కోరుకుంటే అది ఇచ్చే అమ్మవారు అని చెప్పేసి మన పంతులు కూడా చెప్పడం జరిగింది. అట్లా ఎన్నో నిదర్శనాలు ఉంటేనే వాళ్ళు నోరుతో చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా అమ్మ ఆశీర్వాదం ప్రజలందరిపైన ఉండాలి. అలాగే ఎక్కడ వరద బాధితులు కూడా చాలా మంది అకాల వర్షాల వల్ల ఎంతో వరద బాధితులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వారందరిపైన కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని, అలాగే తాండూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపైన అమ్మ ఆశీర్వాదం ఉంది. అందరూ అష్టైశ్వర్యులతో ఆయురారోగ్యాలతో సుఖంగాలని కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ దినదిన అభివృద్ధిగా ఆలయం అభివృద్ధి చెందుతుంది. ఈ ఆలయానికి స్థల దాతలైనటువంటి కోట్ల రాజు వాళ్ళ ఫ్యామిలీకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సహకరించి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కమిటీ సభ్యులకు కూడా నేను కోరుకుంటూ అమ్మ దీవెనలు అందరిపైన ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. తాండూరులో ఈ కుంట ప్రాంతంలో ఉన్నటువంటి కట్టమైసమ్మ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ వచ్చేసి ఆలయ కమిటీ వాళ్ళ పిలుపు మేరకు ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మొదటిసారిగా ఇక్కడ రావడం జరిగింది. చాలా మంచిగా అభివృద్ధి చేశారు. గతంలో చాలా చిన్నగా గుడి ఉండే, దీని పునర్నిర్మాణం కోసం ఈ కమిటీ వాళ్ళంతా కూడా బాగా కృషి చేసి, ముఖ్యంగా పట్నం రమేష్ అన్న గారు నాకు కూడా ఫోన్ చేయడం జరిగింది గతంలో. ఈ అభివృద్ధికి తప్పకుండా నేను కూడా ఇంకా భవిష్యత్తులో జరిగే అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తాను. మంచి ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నరేష్ గారు, అదేవిధంగా నవీన్ గారు, వేణు గారు అందరూ కూడా ఇక్కడ మంచి ఏర్పాటు చేసుకున్నారు. చాలా సంతోషం. ఇట్లా గ్రామ దేవతలను కొలవడం అనేది మనకు తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. ఆ ఆనవాయితీని కొనసాగించే విధంగా మంచిగా విగ్రహాన్ని ఇక్కడంతా కూడా ప్రదర్శించుకొని మంచిగా భక్తులకు ఇక్కడ తాండూరు వాసులందరూ కూడా ఈ కట్టమైసమ్మను దర్శించుకునేటటువంటి అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం. ఆ కట్టమైసమ్మ తల్లి అనుగ్రహం ఈ తాండూరు ప్రజల మీద అందరి మీద కూడా ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. సంతోషం.
ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత కట్టమైసమ్మ దేవాలయము ఆదర్శ నగర్ పాతకుంట దేవాలయము 1 సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అందరూ వచ్చినందుకు శుభాకాంక్షలు. అట్లాగే చాలా రోజుల క్రితం నుండి దాదాపు పాతాండ్రు చాకలి వాళ్ళు అందరూ కూడా ఇక్కడే వచ్చి ఈ పాతకుంటలో చెరువులో బట్టలెత్తుకొని ఇక్కడనే ఉండేవాళ్ళంట. దాదాపు 100 సంవత్సరాల నుండి ఈ ఆలయం 1 ఇయర్ నుండి పునరాభివృద్ధి పొంది మళ్ళీ అమ్మవారి విగ్రహం కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఏర్పాటు చేసిన తర్వాత అందరికీ కూడా పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు కావడం కానీ, పిల్లలు కాని వారికి పిల్లలు కావడం కానీ, విద్య బుద్ధి ఉద్యోగపరంగా కూడా రెగ్యులర్గా వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా అవుతున్నాయి. అట్లాగే అమావాస్య రోజు అన్నదానం ఇక్కడ జరుగుతుంది. మంగళవారము మరియు శుక్రవారం నాడు ఇక్కడనే కాలనీవాసులు మహిళలందరిచే లలితా పారాయణము మరియు ఆ తర్వాత మహామంగళ హారతి కూడా జరపడం జరుగుతుంది. కావున కట్టమైసమ్మ దేవాలయము వార్షికోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మాతా కట్టమైసమ్మ దేవాలయం వార్షికోత్సవానికి చేసిన భక్తులకు ముఖ్య అతిథులకు ప్రత్యేక వందనాలు. మరియు ముఖ్యంగా ఈరోజు ఆకాశంగా నిలిచిన మహిళలచే పాలన చాలా గొప్పగా నిర్వహించేందుకు మహిళలకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఇక్కడ అన్నదానానికి చేసిన భక్తులకు ప్రతి ఒక్కరికి నమస్కారం. నమస్తే రవి. ఇప్పుడు లేపీడుగా అయితే బాగుతుంది. సంతు బాగున్నావు? తిన్నావా? పోనీ పోనీ. తిను
ఏం కాదు తిను ఏం కాదు పెట్టు తాండూరు పట్టణంలోని వినాయక ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు వినాయకులు ప్రత్యేక పూజలు అందుకున్నారు. తాండూరు పట్టణంలోని హనుమాన్ గలీలో హిందూ ఉత్సవ సమితి మరియు జనసేన వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భక్తులు రక్తదానం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కల్వసాయి మాట్లాడుతూ తాండూరులో రోగులకు రక్తం చాలా అవసరం ఉన్నందున రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఇది వరకు కూడా చాలా కార్యక్రమాలను నిర్వహించామని ఇక ముందు కూడా సమాజానికి అవసరమయ్యే పలు కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మనీష్, శ్రీకాంత్, బాలవర్ధన్, అరుణ్ కుమార్, లక్ష్మీకాంత్ రెడ్డి, అశోక్, విపుల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. వాడు ఇట్లా అన్నాడు ఇట్లా ఏమీ లేడు. డైరెక్ట్ వచ్చేసి మనీష్ ఆ టిల్లు ఫోన్ చేయరా, టిల్లు ఇస్తాను వాడు ఇంకొక రౌండ్ వేస్తాడని ఇస్తారా? ఫోటోలు తీసినావా? అది కింద ఇది పెట్టి నాకు పంపి. అది లైవ్ నీకు వచ్చిందిరా ఓంకారం. ఫోటోలు లెడ్ ఒకటి ఓంకార్ బ్రో పండుకోను ఊకే కానీ నిద్ర చాలా మీద లేపుతాం అయిపోయినాక. పండుకో ఢిల్లీ లేచినట్టు లేదా అట్లా గణేష్ అరే ఇక్కడ తీస్తలేరు అందరికీ నమస్కారం. మేము ఇక్కడ మా శ్రీ వినాయక ఉత్సవ కమిటీ మరియు జనసేన వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కట్పురం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ వచ్చి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇలాగే యువత మొత్తం తాండూరులో ఉన్న యువత, ఎందుకంటే మనకు రక్తం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్కి. అండ్ నీడ్ ఆఫ్ బ్లడ్ కూడా చాలా ఉంది తాండూరులో కూడా. ప్రతి ఒక్క యూత్ అనేది ఫార్వర్డ్ అయ్యి రక్తం డొనేట్ చేస్తే వాళ్ళ హెల్త్కి మంచిగా ఉంటుంది, మరియు ఇంకొకరికి కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. సో మేము ఎవ్రీ ఇయర్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ గణేష్ ఉత్సవం ప్రోగ్రాంలో బాగానే రెగ్యులర్గా కొనసాగుతుంది. థ్యాంక్ యూ. వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ హనుమాన్ వార్డులో గణేష్ ఉత్సవ కమిటీ అలాగే జనసేన వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా 2 సార్లు మా ఒక యూత్ అసోసియేషన్ తరఫు నుండి రక్తదానం శిబిరం ఏర్పాటు చేసి మన తాండూరు గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి చాలా యూనిట్లు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది.
బ్లడ్ డొనేషన్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే రక్తం ఇవ్వడంలో మనం ఒకరిని ఆదుకున్నట్టు అయితోటి మనకు చాలా హెల్తీగా ఉంటాము. మేము ముఖ్యంగా ధన సహాయం చేస్తుండొచ్చు, చేయకూడదు, టైం ఉంటుండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ రక్తదానం మాత్రం ఎవరైనా చేయొచ్చు. మనిషి హెల్తీగా ఉన్నాడంటే రక్తదానం ఎవరైనా చేయొచ్చు, ఇంకా హెల్తీ కూడా అవుతాడు మనిషి. కాబట్టి రక్తదానం అన్నది అందరు కూడా చేసే అవకాశం ఉంటుంది వాళ్ళకు. కాబట్టి మా గణేష్ ఉత్సవ సమితి నుండి ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇంకా మిగతా యువకులందరికీ ఆదర్శంగా నిలవాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మేము మా వినాయక మండపం దగ్గర ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలాగే ముందు ముందు కూడా ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ తాండూరు ప్రజలకు చేయూతనిస్తూ వాళ్ళకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా వాళ్ళకు అందుబాటులో ఉంటూ ఇంకా కూడా మేము మిగతా ఉత్సవ కమిటీలకు కానీ మిగతా తాండూరు యువకులకు కానీ ఆదర్శంగా ఉండాలని అనుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఉత్సవ కమిటీ యువకులందరికీ అలాగే పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. తాండూరు పట్టణంలోని పాండురంగ దేవాలయం వెనకాల గల శాంతినగర్లో ఉన్న వినాయక మంటపం దగ్గర నిర్వాహకులు వినాయక ఉత్సవంలో భాగంగా 4వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శాంతినగర్ కాలనీవాసులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మీరు సిటీ కేబుల్ మంచిగా కూర్చోండి, తీస్తాం ఫోటోలు తీస్తాం. అదే తీపిస్తాం అందరికి. తినకుండా కూర్చోండి, అట్లా కరెక్ట్ ఇట్లా తినాలి. అంకుల్ నేను टीवी टीवी वाला सीन इतला और तंदी అన్ని పల్సరే బాగున్నా తాత. తీసుకుంటాం అందరు రావాలి కదా. అద్వికని తీసుకోండి, అద్వికని తీసుకోండి. తాండూరు పట్టణంలోని గుమాస్తానగర్లో గల శ్రీ విద్యా వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చిన్నారులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. 4వ రోజు వినాయక ఉత్సవంలో భాగంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కాలనీలోని చిన్నారులతో ముగ్గుల పోటీలను నిర్వహించారు. పోటీలలో విజయం సాధించిన చిన్నారులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని పలు వినాయక మంటపాలలోని వినాయకులను మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాండూరు పట్టణంలోని గంజ్, ఇందిరా చౌక్, భద్రేశ్వర్ చౌక్, బాలాజీ మందిర్ తదితర ప్రాంతాల్లోని మంటపాలలో వినాయకులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వినాయకుని చల్లని చూపు అందరిపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं అన్నా అర్జుమన్నా అర్జుమన్నా సార్ సార్ సరే
భవానీ సహితం నమామి భవానీ సహితం నమామి గణేశ భగవానికి జై నిత్యగజానన మహారాజుకి జై చిన్న చిన్న అన్నా తాండూరు మండలం జిన్గుర్తి గ్రామంలో వార్డు నంబర్ 9లో గల వినాయకుడికి తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజ్మత్ అలీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అజ్మత్ అలీ మాట్లాడుతూ వినాయకుడు అందరినీ సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని కోరానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణయ్య గౌడ్, శ్రీకాంత్, లాలయ్య గౌడ్, వెంకటయ్య, మహేష్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. తాండూరు నియోజకవర్గంలో బుధవారం నిర్వహించే వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహిద్దామని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సూచించారు. తాండూరు సబ్ డివిజన్ ప్రజలందరికీ కూడా గణేష్ చవితి శుభాకాంక్షలు. గణేష్ యొక్క నిమజ్జనం సందర్భంగా నేను నిర్వాహకులకందరికీ విన్నపం చేసేది ఏమంటే, ఎవరు కూడా డీజేలు పెట్టుకోరాదు. ఎందుకంటే డీజేలు నిషేధించడం జరిగింది చట్టపరంగా. 70 డెసిబుల్ కంటే ఎక్కువ సౌండ్ని ప్రొడ్యూస్ చేసే ఎలాంటి మైక్ సిస్టమ్ కానీ అవన్నీ కూడా నిషేధము, చట్ట వ్యతిరేకము. మీరు ఏదైనా సాంప్రదాయబద్ధంగా ఉపయోగించే డప్పులు కానీ, డ్రమ్స్ కానీ, లేదంటే 70 డెసిబుల్ కంటే తక్కువ సౌండ్ ప్రొడ్యూస్ చేసే ఎలాంటి మైక్ సిస్టమ్ అయినా పెట్టుకోవచ్చు. అట్లాగే ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఒకరికొకరు సహకరించుకుంటూ త్వరితగతిన మరీ చీకటి పడే వరకు కూడా కాకుండా త్వరగానే వినాయక నిమజ్జనాలు కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లాగే ఎవరు కూడా ఎలాంటి ఉద్రేకపూరితమైన ప్రకటనలు చేయడం కానీ, తర్వాత ఎలాంటి రూమర్స్ కానీ నమ్మకూడదు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.